హలో అండి అందరికీ. నేను అరుణాచలం వెళ్తున్నాను అని చెప్పా కదండి. మేము నైట్ 8కి అలా బయలుదేరితే మార్నింగ్ 6:30 కల్లా వచ్చాము. ఇంకా మేమందరం రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఒక ఆటో తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి టైం 10 అయిపోయింది. మేము వెళ్ళే దారిలో అందరూ కర్పూరం వేసి వెలిగిస్తున్నారు. మేము కూడా కర్పూరం వేసి దండం పెట్టుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. పౌర్ణమి టైం కదండి, చాలామందే ఉన్నారు. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది ఉండరు, వెంటనే దర్శనం అయిపోతుంది. మాకైతే 7 గంటలు టైం పట్టింది దర్శనానికి. సాయంత్రం 5 అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. ఇక రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అగ్నిలింగం, వాయులింగం, యమలింగం ఇలా 8 లింగాలు ఉంటాయి. ప్రతి లింగం దగ్గర మనం కర్పూరం వేసి వెలిగించుకుంటూ వెళ్ళాలి. నార్మల్ డేస్లో అయితేనే లింగాలను చూడగలుగుతారు, పౌర్ణమి టైంలో అయితే అస్సలు చూడలేరు, అంత రష్గా ఉంటుంది. ఇంకొంతమంది అయితే స్వామిని నెత్తి మీద పెట్టుకొని ఇలా ఊరేగించుకుంటూ కూడా తీసుకెళ్తున్నారు. మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి టైం 2 అయిపోయింది. ఆ టైం కూడా చాలామంది ఉన్నారు. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలిస్తే కామెంట్ చేసేయండి.